హాయ్ అండి అందరికీ. సండే మా చిన్న ఆడపడుచు జున్ను చేసుకోమని జున్ను పాలు పంపింది. ఈ జున్ను కట్టెల పొయ్యి మీద చేశాను, చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా చూసేయండి. ఈ జున్ను చేస్తే ఇంకా నేను ఏమేమి పనులు చేశానో చిన్న బ్లాగ్ చూసేయండి. ముందుగా మిరియాలు, యాలకులు, సొంటె, జున్ను పాలు, నార్మల్ పాలు కూడా తనే పంపింది. జున్ను పాలు ఎన్ని తీసుకున్నానో నార్మల్ పాలు కూడా అన్నీ తీసుకున్నాను. ఇంకా బెల్లం పౌడర్ కూడా తీసుకున్నాను. ముందుగా రోట్లో మిరియాలు, సొంటె, యాలకులు ఇవన్నీ బాగా కచ్చాపచ్చగా దంచుకుని జున్ను చేయడానికి ముందుగా నేను రెడీగా పెట్టుకున్న గిన్నెలో వేసుకున్నాను. ఇవన్నీ దంచి ఆ గిన్నెలో వేసుకున్న తర్వాత జున్ను పాలు పోసాను. జున్ను పాలు పోసిన తర్వాత నార్మల్ పాలు, బెల్లం పౌడర్, కొంచెం షుగర్, టేస్ట్ కోసం షుగర్ కూడా కలిపాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. బాగా గరిటెతో మిక్స్ చేస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పాల్లో కలిసి తింటున్నప్పుడు మంటగా స్వీట్గా చాలా బాగుంటుంది జున్ను. ఇలా కలుపుతూ ఉంటే చిన్నప్పుడు మాకు గేదె ఈనినప్పుడు కూడా మా అమ్మ చక్కగా జున్ను చేసి అందరికీ పంచిపెట్టించేది, చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరికీ. ఈలోగా ఇవన్నీ కలిసిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని ఒక ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుని ముందుగా నేను కలిపి పెట్టిన గిన్నె అందులో పెట్టి మూత పెట్టి ఇడ్లీ గిన్నెకు కూడా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు కట్టెల పొయ్యి మీద నేను ఒక వారం నుంచి కొంచెం నెయ్యి తీయడం స్టార్ట్ చేశాను. వెన్న తీయడం, దాన్ని కాసాను, కొంచెం నెయ్యి అయింది. తర్వాత కట్టెల పొయ్యి మీద పెట్టేశాను. ఈ జున్ను ఉడుకుతుండగా నేను అన్నం కూడా వండేసాను. అంతలోకి నెయ్యి కూడా చల్లారిపోయింది. మార్నింగ్ వండిన కర్రీ ఉంది, ఇంక అందుకే నేను కర్రీ ఏం చేయలేదు. జున్ను ఉడికేలోపు రైస్ కూడా ఉడికిపోయింది. ఈ అన్నాన్ని కూడా వార్చేసాను. ఈ అన్నం వార్చిన తర్వాత నెయ్యి కూడా చల్లారిపోయింది. దాన్ని కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేశాను. తర్వాత జున్ను దగ్గరికి వెళ్ళి చూస్తే పొయ్యి మాత్రం చక్కగా మండుతుంది. జున్ను ఉడికిందో లేదని మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయింది. చక్కగా గట్టిగా చక్కగా ఉంది. ఇంకా దించేసి లోనకి తీసుకొచ్చేసాను జున్నుని. జున్ను ఈ రోజు కంటే నెక్స్ట్ డే మార్నింగ్, వండిన రోజు కంటే కూడా నెక్స్ట్ డే మార్నింగ్ తింటే సూపర్గా ఉంటుంది. మేము చిన్నప్పుడు మా అమ్మ అలాగే పెట్టేది, వండిన తర్వాత మార్నింగే పెట్టేది. కొంచెం ఒక బాక్స్లోకి తీసి మా పెద్ద ఆడపడుచు కూడా మా ఊర్లోనే ఉంటుంది, తనకు కొంచెం పంపి మిగిలిందంట మేమే తినేసాం. ఇందులో వాటర్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. జున్ను కంటే నాకు వాటరే బాగా ఇష్టం. మా పిల్లల్ని తినండి అమ్మ అంటే నువ్వే తినిపించమ్మా అంటున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా పిల్లలు చూడండి ఎంత నీరసంగా తింటున్నారు. నువ్వే తినిపించమ్మా, మేము తినమంటున్నారు. ఇక ఉంటాం. బాయ్.